బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన ఆలయంగా పేరుగాంచిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం మాస శివరాత్రి సందర్భంగా శ్రీకంఠం భీమేశ్వర శర్మ ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గంజా వీర వెంకటరావు విమల పుణ్య దంపతులచే పంచహారతులు మరియు ఏకాదశి హారతులు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన ఆలయంగా పేరుగాంచిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం మాస శివరాత్రి సందర్భంగా శ్రీకంఠం భీమేశ్వర శర్మ ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గంజా వీర వెంకటరావు విమల పుణ్య దంపతులచే పంచహారతులు మరియు ఏకాదశి హారతులు కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయంలో ప్రతి సోమవారం పంచహారతులు, ప్రతి నెల మాస శివరాత్రికి ఏకాదశి హారతులు, ప్రతి త్రయోదశికి నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ వారు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని శ్రీ బాలభారతి విద్యాలయం వారు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన వారి సహాయార్థం సీఎం నిధికి 50,000 రూపాయలు ఆర్థిక భరోసాని అందించారు. ఈ సందర్భంగా బాలభారతి విద్యాలయ కరెస్పాండెంట్ పీతాని బాల వెంకటరమణ మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు గాను కొంత చేయూతను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తమ పిల్లల తల్లిదండ్రులు స్నేహితుల సహకారంతో సేకరించిన మొత్తాన్ని స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు సిడిని అందించామని చెప్పారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడానికి మంచి మానవతా దృక్పథంతో పాటు ముందుకు వచ్చిన వారందరికీ కూడా బాల వెంకటరమణ కృతజ్ఞతలు తెలియజేస్తారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని శ్రీ బాలభారతి విద్యాలయం వారు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన వారి సహాయార్థం సీఎం నిధికి 50,000 రూపాయలు ఆర్థిక భరోసాని అందించారు. ఈ సందర్భంగా బాలభారతి విద్యాలయ కరెస్పాండెంట్ పీతాని బాల వెంకటరమణ మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు గాను కొంత చేయూతను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తమ పిల్లల తల్లిదండ్రులు స్నేహితుల సహకారంతో సేకరించిన మొత్తాన్ని స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు సిడిని అందించామని చెప్పారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడానికి మంచి మానవతా దృక్పథంతో పాటు ముందుకు వచ్చిన వారందరికీ కూడా బాల వెంకటరమణ కృతజ్ఞతలు తెలియజేస్తారు. సహాయార్థం మా పాఠశాల శ్రీ బాలభారతి విద్యానికేతన్ తరఫున మా పిల్లలందరూ కూడా మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి వచ్చినటువంటి వరదలకి నష్టపోయిన వారందరికీ కూడా ఎంతో కొంత కృతభక్తి సాయం చేయాలని మా పాఠశాల విద్యార్థులందరూ కూడా మరి సహాయ నిధిని వసూలు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క ఇంటి చుట్టుప్రక్కల వారిని నిధిని సేకరించారు. ఆ విధంగా మా పాఠశాల తరఫున 40,000 రూపాయలు వరకు సేకరించి, అలాగే నా మిత్రులు నా స్నేహోభిలాషులు కూడా ఒక 5,000 వరకు ఇచ్చారు. మిగిలినది మొత్తం 50,000 రూపాయలకి దాన్ని కంప్లీట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి టీడీ రూపంలో మరి ఈరోజు పంపించడం జరుగుతుంది. సేకరించిన మొత్తాన్ని మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ద్వారా మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి పంపించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జలమయమైన పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్లు, లోతట్టు ప్రాంతాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జలమయమైన పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్లు, లోతట్టు ప్రాంతాలు, రహదారులు, కాలనీలు తదితరులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యానాం నుంచి పి గన్నవరం మండలం అంబేజీపేటకు అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను పట్టుకున్న పోలవరం పోలీసులు సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసి 5,500 లీటర్ల డీజిల్ సీజ్ చేసి ట్యాంకర్ డ్రైవర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలవరం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యానాం నుంచి పి గన్నవరం మండలం అంబేజీపేటకు అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను పట్టుకున్న పోలవరం పోలీసులు సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసి 5,500 లీటర్ల డీజిల్ సీజ్ చేసి ట్యాంకర్ డ్రైవర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలవరం ఎస్ఐ టి శ్రీనివాస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం నుంచి యానం వెళ్లే మార్గంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వద్ద పైప్ లైన్ వేస్తూ ఉండటంతో భారీ ట్రాఫిక్ ఏర్పడి సుమారు 2 గంటల పాటు స్కూల్ పిల్లలు రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఈ ట్రాఫిక్ వల్ల నిత్యం రద్దీగా ఉండే రహదారిలో ఈ పైప్ లైన్ వేయడం వల్ల ముందుగా చర్యలు తీసుకోకపోవడంతో ఉదయం నుంచి స్కూల్లోని విద్యార్థులు అలసిపోయి ఉండటంతో ఈ ట్రాఫిక్ వల్ల రోడ్లపైనే వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు పాలయ్యారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. స్థానికులు పైప్ లైన్ సూపర్వైజర్ ని వివరణ అడగగా గర్వంగా తీసేస్తాం, కంగారు పడతారేంటి అంటూ స్థానికులపై కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం నుంచి యానం వెళ్లే మార్గంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వద్ద పైప్ లైన్ వేస్తూ ఉండటంతో భారీ ట్రాఫిక్ ఏర్పడి సుమారు 2 గంటల పాటు స్కూల్ పిల్లలు రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఈ ట్రాఫిక్ వల్ల నిత్యం రద్దీగా ఉండే రహదారిలో ఈ పైప్ లైన్ వేయడం వల్ల ముందుగా చర్యలు తీసుకోకపోవడంతో ఉదయం నుంచి స్కూల్లోని విద్యార్థులు అలసిపోయి ఉండటంతో ఈ ట్రాఫిక్ వల్ల రోడ్లపైనే వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు పాలయ్యారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. స్థానికులు పైప్ లైన్ సూపర్వైజర్ ని వివరణ అడగగా గర్వంగా తీసేస్తాం, కంగారు పడతారేంటి అంటూ స్థానికులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలిపారు.
సింబర్ లోగోతోని అక్రమ మద్యం తరలిస్తుండగా ఐనవెల్లి మండలం మాడుపల్లి వద్ద అక్రమ మద్యం పట్టుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యానాం నుంచి కారులో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు తరలిస్తూ ఉండగా వాహనాల తనిఖీలో భాగంగా మార్గ మధ్యలో పట్టుకున్న పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 52,000 విలువ చేసే 192 మద్యం బాటిల్స్, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సింబర్ లోగోతోని అక్రమ మద్యం తరలిస్తుండగా ఐనవెల్లి మండలం మాడుపల్లి వద్ద అక్రమ మద్యం పట్టుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యానాం నుంచి కారులో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు తరలిస్తూ ఉండగా వాహనాల తనిఖీలో భాగంగా మార్గ మధ్యలో పట్టుకున్న పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 52,000 విలువ చేసే 192 మద్యం బాటిల్స్, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నమస్కారం, నేను టీ గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నిన్న అనగా 29వ తారీఖు అర్ధరాత్రి వాహన తనిఖీలో భాగంగా మన గౌరవ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం నిన్న వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే ఆ తనిఖీల్లో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు కేంద్రపాలిత ప్రాంతమైన యానం నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారనే ఒక సమాచారంతో మా యొక్క సిబ్బందితో ఎస్ఐ గారు అదేవిధంగా మా క్రైమ్ సిబ్బంది అందరితో కలిసి మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మొత్తం టోటల్గా 192 బాటిళ్లు 52,880 రూపాయలు ఖరీదు చేసే 192 బాటిల్ని పట్టుకోవడం జరిగింది. ఆ కారును దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 4 ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళంతా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి హనుమాన్ జంక్షన్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే తక్కువ ధరకి మద్యాన్ని కొని ఎటువంటి ట్యాక్స్ పే చేయకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అమ్మి ఎక్కువ లాభానికి అమ్ముకుందామనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా అక్కడి నుంచి లిక్కర్ తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా సరే పీగనవరం సర్కిల్ పరిధిలో ఎటువంటి అక్రమ మద్యం కానీ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎవరు కూడా పాల్పడకూడదని చెప్పి సూచిస్తున్నాం. ఎవరైనా అటువంటి కార్యక్రమం చేస్తే నాన్ వేలబుల్ కేసులు వాళ్ళపై నమోదు చేసి బెయిల్ లేకుండా వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు ప్రజా సంఘాల భవనంలోని జరిగిన కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు ఏడుకొండలు మాట్లాడుతూ జాషువా చిన్నతనంలోనే కుల వివక్షత చెందారని, గబ్బలం రచన ద్వారా సమాజంలో ఉన్న కుల వివక్షతను పాలద్రోనడానికి విశేషణ కృషి చేశారని అన్నారు. విశ్వజన కళామండలి రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు వీరప్రసాద్ గుర్రం జాషువా పద్యాలను అద్భుతంగా ఆలపించారు. జాషువా తన రచన ద్వారా సమాజ మార్పుకు విశేష కృషి చేశారని రాజబాబు ఈశ్వరరావు అన్నారు.
ఈ కార్యక్రమానికి విశ్వజన కళామండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సురేష్ కుమార్, ఎలపంచిలి బాలరాజు, అత్తిలి బాబురావు, విపర్తి శ్రీనివాస్, వల్లు రాజబాబు, రిటైర్డ్ జేడీపెట్ల సూర్యనారాయణరాజు, రేవు నాగేశ్వరరావు, ఎంపీటీసీ పోతుల రత్నకుమారి, పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధి మల్లేశ్వరరావు, ఉమక సూర్యనారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాళరేవు ప్రజా సంఘాల భవనంలోని జరిగిన కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు ఏడుకొండలు మాట్లాడుతూ జాషువా చిన్నతనంలోనే కుల వివక్షత చెందారని, గబ్బిలం రచన ద్వారా సమాజంలో ఉన్న కుల వివక్షతను పాలద్రోనడానికి విశేషణ కృషి చేశారని అన్నారు. విశ్వజన కళామండలి రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు వీరప్రసాద్ గుర్రం జాషువా పద్యాలను అద్భుతంగా ఆలపించారు. జాషువా తన రచన ద్వారా సమాజ మార్పుకు విశేష కృషి చేశారని రాజబాబు ఈశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమానికి విశ్వజన కళామండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సురేష్ కుమార్, ఎలపంచిలి బాలరాజు, అత్తిలి బాబురావు, విపర్తి శ్రీనివాస్, వల్లు రాజబాబు, రిటైర్డ్ జేడీపెట్ల సూర్యనారాయణరాజు, రేవు నాగేశ్వరరావు, ఎంపీటీసీ పోతుల రత్నకుమారి, పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధి మల్లేశ్వరరావు, ఉమక సూర్యనారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రిలో మన ఈశ్వరరావు గారు చెప్పినట్లుగా మూకీ సినిమాకి వాక్యతగా ఆయన వ్యవహరించడం జరిగింది. అంటే అప్పట్లో సినిమా సౌండ్ ఉండేది కాదు, ఓన్లీ మాటలే బయట నుంచి చెప్పేవారు, అక్కడ సన్నివేశాన్ని బట్టి చెప్పేవారు. ఆ రకంగా ఆయన కొంతకాలం చేయడం జరిగింది. అది చేస్తూ మరలా ఏదైతే ఈ కవి ఉందో కవిగా అతను అవతరించడం జరిగింది. ఆ టైంలోనే ఈయన 28 గ్రంథాలు రాయడం, ఎక్కడలు తిరుపతిలో వాళ్ళు పెద్ద పేరైనటువంటి కవులు, వాళ్ళు చల్లపిల్ల వెంకట కవులు అనేవాళ్ళు. తిరుపతి వెంకట కవులు, వాళ్ళ ఇంటి పేరు చల్లపిల్ల, కానీ తిరుపతిలో ఉండేవారు. వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నటువంటి ఇందిరో వాస్తవులు కూడా ఆ చల్లపిల్ల వెంకట కవులు అనేవాళ్ళు. ఇందిరో వాస్తవులు మంచి గంటపెట్టి తొడుక్కున్న వ్యక్తులు. వాళ్ళ చేత శవాస అనిపించుకుని వాళ్ళ చేత కాలికి ఒక బ్రాహ్మణ కులవాళ్ళతో కాలికి గంట పెట్టేయడంతో తొడిగించుకున్నటువంటి ఏకైక కవి గుర్రం జాషువా. అలా ఆయన రేడియోలో బాధ్యతగా వ్యవహరించడంతో పాటు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించాలి అంటూ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించాలి అంటూ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ ఎవర్ కమిషనర్ కార్యక్రమాన్ని, అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కమిషనర్ భావన నిర్వహించారు. డయల్ ఎవర్ కమిషనర్ ద్వారా ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, టౌన్ ప్లానింగ్, యూపీఏ విభాగాలకు సంబంధించి పలువురు ఫోన్ ద్వారా సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ భావన అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో నేరుగా ప్రజల నుంచి కమిషనర్ భావన వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అన్ని విభాగ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా విల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో ఇటువంటి కన్వెన్షన్ సెంటర్ల ద్వారా అన్ని రకాల ఈవెంట్లను సులభంగా జరుపుకునే వీలు కలుగుతోందని అన్నారు. అనంతరం విఎల్ కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు తాళూరి నరసింహమూర్తి మాట్లాడుతూ మా ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా అన్ని వనరులతో కూడిన సెంట్రల్ ఏసీ హాల్, కాన్ఫరెన్స్ హాల్తోని పాటు మీ వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని వసతులు కల్పించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలోని తాళూరి వరలక్ష్మి, తాళూరి రాజేష్, రోహాని తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఈనాటి ముఖ్య అతిథి యంజూరి ఆనంద్ గారు. ఈరోజు ప్రారంభించిన సందర్భంలో వేదిక ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీమతి బాబీ గారికి, అదేవిధంగా మరపతి శేఖర్ గారికి, అదేవిధంగా ఆలూరి నరసింహ గారికి,
ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసినటువంటి మీ అందరూ కూడా ముందుగా పేరు పేరుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. జీవనాధికారంలో యాక్చువల్ చెప్పాలంటే కళ్యాణంతో తక్కువ, చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే ఎదుర్కోవడం ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్నది ఇది ఒకటే, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇలా ఏసీ ఉన్నటువంటి ఏదైనా కమ్యూనిటీలు కావాలంటే మనకి కన్నికా పరమేశ్వరి ఆలయం ఉంది, అక్కడ చేశారు. మన మెసేజ్ది అక్కడ ఏదైనా ఉంటే చిన్న పెళ్లి చేసుకుంటున్నారు. తప్పితే ఇది ఒకటే కనిపిస్తుంది. నేను మనసులో అనుకున్నామండి ఏదైనా ఏసీ మందించి ఇచ్చేసిన కాకినాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి శ్రీ వనమాడి వెంకటేశ్వర గారికి, నగర ఆర్యవైశ్య ప్రముఖులు వ్యాపారవేత్త శ్రీ గండి బాబ్జీ గారిని, యువ వ్యాపారవేత్త ఆర్యవైశ్య ప్రముఖులు టీడీపీ సీనియర్ లీడర్ అయిన శ్రీ బచ్చు శేఖర్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇచ్చేసిన అతిథులకు, అవాయితులకు, వీడియో మిత్రులకు, బంధుమిత్రులకు, జ్యోతిష స్టాఫ్కు మా యొక్క అభినందనలు. అలాగే ఈ రోజున విజయ్ కన్వెన్షన్ ఫంక్షనాలు ఎమ్మెల్యే గారి చేతి పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఇది జగన్నాథపురంలో అందరికీ ఎంతో అందుబాటులో ఉండాలని చెప్పి 3 ఫ్లోర్లు విడివిడిగా దానికి డైనింగ్ హాలు, ఫంక్షన్ హాలు, రూమ్స్ కూడా కలిపి ఒకే స్థలంలో కట్టడం ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేదన్నాను. అందువల్ల దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు జ్యోతి. ఈ రోజు జగన్నాథపురంలో విఎల్ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ జరిగింది. అది కన్స్ట్రక్షన్ చేసింది జగన్నాథపురం జ్యోతి సైక్ స్టోర్స్ అధినేత మా నాన్నగారు అయిన తాలూరి నరసింహమూర్తి గారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డైనింగ్ హాల్ అంతేనా, సెకండ్ వచ్చి మ్యారేజ్ ఫంక్షన్ హాల్, థర్డ్ వచ్చి 8 రూమ్స్ విత్ ఏసీ ఫెసిలిటీ. మొత్తం ఫంక్షన్ హాల్ అంతా కూడా సెంట్రల్ ఏసీ. ఇది అందరికీ అందుబాటులో ఉండేలాగే మీకు ప్రైజెస్ అన్ని కూడా రీజనబుల్ గా ఇస్తారు. అక్టోబర్ నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. సో అందరూ యూజ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.